వెల్కమ్ టు సైలాన్ అవర్ అకాడమీ. ఈరోజు మనం ఈసెట్ మ్యాథ్స్ ఈసెట్ మ్యాథ్స్ సిలబస్ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్. సో ఈసెట్ మ్యాథ్స్ లో మనకి మేజర్గా 6 టాపిక్స్ ఉంటాయి. సో 1 2 3 4 5 6. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆల్జీబ్రా. నెక్స్ట్ సెకండ్ టాపిక్ మనకు వచ్చేసి ట్రిగ్నోమెట్రీ. అండ్ థర్డ్ టాపిక్ కోఆర్డినేట్ జామెట్రీ. And fourth topic, differentiation. And its applications. Next. Fifth topic is integrations. And its applications. And last sixth topic is differential equations. So these 6 topics kuda manaki AP syllabus lo manaki 6 topics mention chesaru. Whereas coming to Telangana ECET ki aithe matram manaki 20 topics unnai. One Laplace transforms and second Fourier series. So first 6 topics kuda AP వాళ్ళకి అయితే మాత్రం ఫస్ట్ 6 టాపిక్స్ రావాలి. 7th టాపిక్ అండ్ 8th టాపిక్ అనేది ఎక్స్క్లూజివ్ ఫర్ తెలంగాణ స్టేట్ ఎగ్జామ్స్. తెలంగాణ ఈసెట్ లోకి 2 టాపిక్స్ మెన్షన్ చేశారు. సో మనం వెయిటేజ్ ప్రకారం చూసుకుంటే ఆల్జీబ్రా మనకి ఈసెట్ లో యావరేజ్ 7 మార్క్స్ ఇస్తున్నాడు. అండ్ ట్రిగ్నోమెట్రీ 12 మార్క్స్ దాకా వస్తున్నాయి క్వశ్చన్స్. కోఆర్డినేట్ జామెట్రీ క్యారీస్ 6 మార్క్స్. నెక్స్ట్ డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ 10 మార్క్స్ ఇస్తున్నారు. మీకు ఇంటిగ్రేషన్స్ అండ్ అప్లికేషన్స్ 8 మార్క్స్ వస్తున్నాయి. లాస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీకు 7 మార్క్స్ వస్తుంది. టోటల్ గా 50 మార్క్స్ వస్తుంది. సో ఇది యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం మార్క్స్ ని డివైడ్ చేసుకుంటే ఈ ఆల్జీబ్రా మనకి 7 మార్క్స్, ట్రిగ్నోమెట్రీ 12 మార్క్స్, కోఆర్డినేట్ జామెట్రీ 6, డిఫరెన్షియేషన్ అండ్ అప్లికేషన్స్ 10 మార్క్స్ దాకా ఇస్తున్నారు క్వశ్చన్స్. ఇంటిగ్రేషన్స్ లో 8 మార్క్స్ ఇస్తున్నారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 7 మార్క్స్ ఇస్తున్నారు. సో టోటల్ గా మీకు వచ్చేసరికి 50 మార్క్స్ వస్తున్నాయి. సో ఈరోజు మనం ఫస్ట్ ఆల్జీబ్రాలో టాపిక్స్ చూద్దాం. So coming to algebra మనకి బేసిక్ ఈసెట్ సిలబస్ మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్, సెకండ్ టాపిక్ వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్, సెకండ్ టాపిక్ వచ్చేసి పార్షియల్ ఫ్రాక్షన్స్. సో ఆల్జీబ్రా మనకి ఆల్జీబ్రా మనకి 8 మార్క్స్ అనుకున్నా 7 మార్క్స్ కదా. దాంట్లో మ్యాట్రిసెస్ మనకి 5 మార్క్స్ ఇస్తున్నాడు. పార్షియల్ ఫ్రాక్షన్స్ 2 మార్క్స్ ఇస్తున్నాడు. So maths carries 5 marks, whereas partial fractions carries 2 marks. రెండు ఇంటిగ్రేట్ చేస్తే ఆల్జీబ్రా నుండి మనకి 7 మార్క్స్ వస్తుంది. ఈ రోజు మనం మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ అనేది మ్యాథ్స్ డిస్కస్ చేద్దాం. సో మ్యాట్రిసెస్. సో మ్యాట్రిక్స్ మనం ఎలా డిఫైన్ చేస్తాం? సో మ్యాట్రిక్స్ అంటే మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ arrangement of elements in the form of horizontal lines and vertical lines. So matrix ante arrangement of elements in the form of horizontal lines and vertical lines. Okay, so ఈ horizontal lines మనం ఏమంటామంటే rows అంటాం. ఈ vertical lines మనం ఏమంటామంటే columns అంటాం. So ఇప్పుడు చెప్పండి డెఫినిషన్ ఆఫ్ matrix is defined as arrangement of elements in the form of rows and columns or horizontal lines and vertical lines. So for example, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ matrix మనం ఎప్పుడు కూడా క్యాపిటల్ నుంచి డినోట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A, క్యాపిటల్ B, క్యాపిటల్ P, క్యాపిటల్ Q ఈ ఫార్మ్ లో డినోట్ చేస్తాం. ఇది matrix. So that example that A is equal to some matrix తీసుకుందాం. Say for example A 1 3 B C 2 2 3 D. సో ఈ A 1 3 ఇవి ఉన్నాయి కదా, వీటి మనం అంటే ఎలిమెంట్స్ అంటాం. ఎలిమెంట్స్ ఇన్ మ్యాట్రిక్స్ మనం ఎప్పుడు క్యాపిటల్ డినోట్ చేస్తాం. ఎలిమెంట్స్ ఎప్పుడు స్మాల్ లెటర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్ ఆర్ న్యూమరికల్ వాల్యూస్ డినోట్ చేయొచ్చు. ఈ న్యూమరికల్స్ అనేవి మీకు ఏ రియల్ వాల్యూస్ ఉండొచ్చు, ఇమాజినరీ వాల్యూస్ ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్
ఈ మ్యాట్రిక్స్ మొత్తం రియల్ నెంబర్స్. ఇది ఎలా కూడా ఉండొచ్చు. a is equal to, like for example 2 plus I, b 3, 4 minus 2i, 3a. సో ఇది కూడా మ్యాట్రిక్స్. సో ఇక్కడ మీకు ఎలిమెంట్స్ అనేవి ఆల్ఫాబెటికల్ నెంబర్స్ ఉండొచ్చు, రియల్ నెంబర్స్ ఉండొచ్చు, ఆర్ ఇమాజినరీ నెంబర్స్ కూడా ఉండొచ్చు. సో మ్యాట్రిక్స్ అనేది మనం క్యాపిటల్ డినోట్ చేస్తాం, వేరే ఎలిమెంట్స్ అనేవి స్మాల్ నెంబర్స్ తోటి దాని నెంబర్స్ డినోట్ చేస్తాం. సో ఇక్కడ ఈ లైన్ కదా, ఇది ఒక హారిజాంటల్ లైన్, అలాగే BC2 కూడా ఒక హారిజాంటల్ లైన్, 2 3 కూడా ఒక హారిజాంటల్ లైన్. సేమ్ టైం AB2 ఒక వర్టికల్ లైన్, 1C3 అనేది ఒక వర్టికల్ లైన్, 3 అనేది వర్టికల్ లైన్. సో డెఫినిషన్ చెప్పుకున్నాం మనం, అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హారిజాంటల్ లైన్స్ అండ్ వర్టికల్ లైన్స్. సో A అంటే ఒక హారిజాంటల్ లైన్ కదా, సో ఇది ఒక హారిజాంటల్ లైన్. నెక్స్ట్ BC2 కూడా ఒక హారిజాంటల్ లైన్, 2 3D కూడా ఒక హారిజాంటల్ లైన్. అండ్ వర్టికల్ లైన్స్ ఏమన్నా మనకి AB2, 1C3, 3D2, 3 2D ఇది కూడా ఒక వర్టికల్ లైన్. సో ఈ హారిజాంటల్ లైన్స్ ఏమంటాం మనం రోస్ అని అంటాం, వర్టికల్ లైన్స్ ఏమంటాం మనం కాలమ్స్ అంటాం. సో ఇది ఫస్ట్ మీన్ రో 1 కాబట్టి రో 1, ఇది రో 2, ఇది రో 3. అలాగే సిమిలర్లీ ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్ అండ్ థర్డ్ కాలమ్. సో ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్ అండ్ థర్డ్ కాలమ్. సో మనం ఒక మ్యాట్రిక్స్ లో ఏదో ఒక ఎలిమెంట్ మనం జనరల్ గా ఎలా డినోట్ చేస్తాం, ఏ ఐడి తో డినోట్ చేస్తాం. అంటే ఒక ఎలిమెంట్ ని ఒక మ్యాట్రిక్స్ లో ఒక ఎలిమెంట్ మనం జనరల్ గా ఏ ఐడి తో డినోట్ చేస్తాం. ఇక్కడ I అనేది రో డినోట్ చేస్తుంది, J అనేది కాలమ్ డినోట్ చేస్తుంది. I అనేది రో డినోట్ చేస్తుంది, J అనేది కాలమ్ డినోట్ చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ A23 అన్నారు. A23 అంటే మీనింగ్ ఏంటి? 2 అనేది రో డినోట్ చేస్తుంది, 3 అనేది కాలమ్ డినోట్ చేస్తుంది. సో A2 అంటే సెకండ్ రో, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో. సో సెకండ్ రో లో నెక్స్ట్ ఎన్నో కాలమ్ కావాలి? థర్డ్ కాలమ్. సో ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్. సో సెకండ్ రో, థర్డ్ కాలమ్. సేమ్ అమౌంట్ ఎలిమెంట్ 2. సో A23 is equal to 2. సో ఏదైనా ఒక ఎలిమెంట్ మనం ఏ జనరల్ గా డినోట్ చేస్తాం, ఏ తో డినోట్ చేస్తాం. సో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ rows and columns or horizontal lines and vertical lines. Horizontal lines ఉన్న rows అంటే vertical lines ఉన్న columns అంటాం. ఇప్పుడు మ్యాట్రిక్స్ లో మనం ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్. సో ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ డిఫైన్డ్ as number of rows by number of columns. Number of rows by number of columns. సపోజ్ m రోస్ ఉంటే, సపోజ్ ఒక మ్యాట్రిక్స్ లో m నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, n నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనుకుంటే, దెన్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ m by n. మనం చదివిన మొదలు n by n అని చదువుతాం. ఐ మీన్ నెంబర్ ఆఫ్ రోస్ బై నెంబర్ ఆఫ్ కాలమ్స్ ని డినోట్ చేసిన మొదలు m by n డినోట్ చేస్తాం. సో దీని మీనింగ్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. లెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ దట్ A is equal to, సో ఏదో మ్యాట్రిక్స్ ఇస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 3 1 1 2 3. సో నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి, ఇది ఫస్ట్ రో, సెకండ్ రో. సో రోస్ అనేవి 2 ఉన్నాయి. నెక్స్ట్ కాలమ్స్, ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్ 3 ఉన్నాయి. So order of the matrix ఎంత ఉంటుంది 2 by 3. So order of the matrix is 2 by 3. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. Let's say for example some b is equal to some 2 3 4 5 1 2. So ఇక్కడ చూడండి. So first row, second row and third row. So 3 rows ఉన్నాయి. Next first column, second row, 2 columns. So order of the matrix ఎంత ఉంటుందంటే 3 by 2. సో ఈ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని మనం మ్యాట్రిక్స్ ని మనం టూ టైప్స్ డివైడ్ చేయొచ్చు. ఏంటంటే స్క్వేర్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. స్క్వేర్ మ్యాట్రిక్స్ అండ్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ లో m అనేది నెంబర్ ఆఫ్ రోస్ డినోట్ చేస్తుంది, n అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్ డినోట్ చేస్తే, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? A matrix in which number of rows is equal to number of columns. Number of rows and number of columns equal అయితే the matrix is actually square matrix. Then for example at A is equal to some 2 3 4 1. So you show me number of rows ఉన్నాయి, first row, second row, and columns ఉన్నాయి, first column, second column 2. So m value equal to n or rows equal to columns. Then the matrix is actually square matrix. ఇది ఒక 2 by 2 square matrix. Then say for example 3 by 3 matrix తీసుకుందాం. Some 1 2 3 4 5 6 7 8 9. ఇక్కడ చూడండి, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో 3 రోస్ ఉన్నాయి, అలాగే ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్, థర్డ్ కాలమ్ 3 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఇది కూడా నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఇది కూడా ఏమవుతుందంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది.
సో స్క్వేర్ మ్యాట్రిక్స్ ఎప్పుడు డివైడ్ చేస్తాం if m equal to n or number of rows in number of columns then the matrix is said to be square matrix. Next one the రకం matrix ఏమవుతుంది? So obviously m not equal to n. Number of rows number of columns not equal అయితే then the matrix is said to be rectangular matrix. Say for example that some p is equal to some 2 3 4 5 6 1. Let's show the number of rows ఉన్నాయి 1 2 3 3 rows, number of columns 1 2 columns are 2 ఉన్నాయి. So number of rows is not equal to number of columns. So the matrix is said to be rectangular matrix. So square matrix is the number of rows equal to number of columns. Rectangular matrix is number of rows not equal to number of columns. So almost I use now square matrix choose rectangular matrix choose. Next is third type of matrix, row matrix. Row matrix. So చెప్పిన matrix అంటే కూడా దేని బేస్ అంటే మనకి ఆరో matrix బేస్ చేసుకొని డిఫైన్ చేస్తాం. స్క్వేర్ matrix ఏమవుతుంది మనకి m equal to n. Square matrix లో m equal to n అంటే out of the matrix లో number of rows number of columns equal to the matrix has to be square matrix. If m not equal to n then ఏమవుతుంది మనకి rectangular matrix అవుతుంది. సో ఈ రెండు కూడా మనం దేని బేస్ చేసుకున్నాం అంటే out of the matrix బేస్ చేసుకున్నాం స్క్వేర్ matrix rectangular matrix డిఫైన్ చేస్తాం. అలాగే row matrix కూడా out of బేస్ చేసుకుని చెప్పొచ్చు. ఎలా చెప్తాం? row matrix ఏంటంటే if a matrix has single row అంటే m is equal to n and n can be any value. Any value. Say for example, some b is equal to some 2, 3, 4, 5, 6. Here show number of rows ఉన్నాయి single row and number of columns ఉన్నాయి first column, second column, third column, fourth column, fifth column. So out of the matrix ఏమవుతుంది 1 by 5. ఇక్కడ మనకి number of rows 1 ఉన్నాయి కాబట్టి matrix ఏమంటాం మనం row matrix అంటాం. So row matrix కండిషన్ ఏంటంటే m is equal to n. m equal to 1. So row matrix ఏమవుతుందంటే m is equal to 1 అయితే then matrix has to be row matrix. Next, column matrix. Column matrix. Column matrix ఏంటంటే చూడండి m equal to 1 అయితే matrix ఏంటంటే row matrix అయింది. Similar గా ఏమవుతుంది n is equal to 1 అయితే then the matrix has to be column matrix. Like for example, some c is equal to some 2, 3, 4. Which one number of rows ఉన్నాయి? First row, second row, third row. 3 rows by columns అనేది 1. If number of columns is 1, then the matrix has to be column matrix. So column matrix అంటే n is equal to 1. So m is equal to 1 అయితే row matrix అవుతుంది. n equal to 1 అయితే column matrix అవుతుంది. సో ఈ నాలుగు కూడా మనం బేస్ చేసుకుని చెప్తున్నాం అంటే ఆల్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బేస్ చేసుకుని డిఫైన్ చేయొచ్చు బేస్డ్ ఆన్ ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. సో ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని if m is equal to అనేది స్క్వేర్ మ్యాట్రిక్స్, if m not equal to అనేది రెక్టాంగులర్ మ్యాట్రిక్స్, if m is equal to 1 అనేది రో మ్యాట్రిక్స్, if n is equal to 1 అనేది కాలమ్ మ్యాట్రిక్స్. సో మ్యాట్రిక్స్ మనం మెథడ్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేవి స్క్వేర్ మ్యాట్రిక్స్ మనం డిఫైన్ చేస్తాం. సో నెక్స్ట్ సో 4 టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూసారు కదా. నెక్స్ట్ 5th టైప్ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. నెక్స్ట్ ఈ 3 మ్యాట్రిక్స్ కూడా కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సో ఫస్ట్ డయాగోనల్ మ్యాట్రిక్స్, డయాగోనల్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ 6th స్కేలార్ మ్యాట్రిక్స్, స్కేలార్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ 7th యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ ఆర్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో ఈ 3 కూడా సిమిలర్ గా ఉంటాయి. 3 కూడా ఒకేదా చెప్తున్నాను జాగ్రత్తగా. సో డయాగోనల్ మ్యాట్రిక్స్ ఏంటంటే సో ఫర్ ఎగ్జాంపుల్ A is equal to some 3 by 3 మ్యాట్రిక్స్ తీసుకోండి. 3 by 3 మ్యాట్రిక్స్ లో some 2 3 4 some 5 6 7 8 9 1. సో 3 by 3 మ్యాట్రిక్స్. 3 by 3 మ్యాట్రిక్స్ లో చూడండి A11 A22 A33 ఈ ఎలిమెంట్స్ అన్ని వచ్చాయి. A11 A22 A33 ఈ 3 ఎలిమెంట్స్ మనం ఏమంటాం ప్రిన్సిపల్ డయాగోనల్. ప్రిన్సిపల్ డయాగోనల్. సో ప్రిన్సిపల్ డయాగోనల్. ఇప్పుడు డయాగోనల్ మ్యాట్రిక్స్ ఏంటంటే except principal diagonal if all of the remaining elements are zeros. Except principal diagonal if all the elements are zero. Except principal diagonal. Principal diagonal కాకుండా remaining elements అన్ని కూడా zeros అయితే that the matrix has to be diagonal matrix. Say for example some 2 0 0 5 6 0 0 0 1. Sure. So except principal diagonal 2 6 1 కాకుండా sorry 2 0 0 0 6 0 0 0 1. Except principal diagonal. Except principal diagonal if all the remaining elements are zero then the matrix has to be diagonal matrix. అంటే except principal diagonal remaining elements అన్ని కూడా మన zeros అయితే ఆ matrix ఏమంటాం అంటే మనం diagonal matrix అంటాం.
స్కేలార్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? స్కేలార్ మ్యాట్రిక్స్ కూడా సేమ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ సేమ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ బట్ ఎలిమెంట్స్ ఇన్ ద ప్రిన్సిపల్ డయాగోనల్ ని యూనిక్ అవుతాయి. యూనిక్ అంటే ఏంటి? సేమ్ వాల్యూస్ ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 2 0 0 0 2 0 0 0 2. సో ఇక్కడ కూడా చూడండి ప్రిన్సిపల్ డయాగోనల్ తప్ప మిగతా ఎలిమెంట్స్ కూడా మనకు 0 వస్తాయి. సో ఇక్కడ డయాగోనల్ మ్యాట్రిక్స్ ఉంది. డయాగోనల్ మ్యాట్రిక్స్ లో కూడా డయాగోనల్ మ్యాట్రిక్స్ లో ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగోనల్ యూనిక్ గా ఉంటాయి. సో యూనిక్ ఉన్న మ్యాట్రిక్స్ అంటే మనం స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. ఎలిమెంట్స్ కనుక అన్ఈవెన్ గా ఉంటే డయాగోనల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎలిమెంట్స్ కనుక యూనిక్ గా ఉంటే ఏదో ఒక వాల్యూ ఏదో 2 2 2 -2 ఏదో ఒక వాల్యూ ఏదో ఒక యూనిక్ వాల్యూ ఉంటే ఆ మ్యాట్రిక్స్ అంటే స్కేలార్ మ్యాట్రిక్స్ అంటాం. మరి యూనిట్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? వీటిలో రైట్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇది కూడా ఒక డయాగోనల్ మ్యాట్రిక్స్ బట్ చూడండి నేమ్ చూడండి యూనిట్ ఆఫ్ ఐడెంటిటీ. యూనిట్ అంటే ఎంత? 1. యూనిట్ అంటే 1. సో 1 కాబట్టి ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈక్వల్ టు 1 అవుతాయి. ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఈక్వల్ టు 1 అవుతాయి ఎక్సెప్ట్ ప్రిన్సిపల్ డయాగోనల్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఆర్ 0 అండ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్ టు 1. then the matrix has to be unit matrix of identity matrix. So except principal diagonal remaining elements are zeros అయితే దాన్ని ఆ matrix అంటాము diagonal matrix అంటాం. If principal diagonal elements are equal then the matrix has to be scalar matrix. If the principal elements are equal to 1 then the matrix has to be unit matrix or identity matrix. ఇది three matrix కు డిఫరెన్స్. Diagonal matrix of scalar diagonal matrix, scalar matrix unit of identity matrix. Next one, trace of a matrix shown. Trace of a matrix. Trace of a matrix means another TR denote just TR. Trace of a matrix nothing but TR. This of matrix are here. So trace of A. Trace of A. So trace and meaning is trace and sum of the principal diagonal elements. Sum of the principal diagonal elements. It's called as trace of matrix. So trace of matrix meaning is sum of the principal diagonal elements. Sum of principal diagonal elements are like say for example A is equal to sum 2 3 4 5 6 7 8 9 10. So that is square matrix. So square matrix. So principal diagonal ఏమవుతుంది 2 6 10. This is principal diagonal. So we will sum action. So 2 plus 6 plus 10. So 2 plus 6 plus 10. 2 plus 6 8 8 plus 10 8. So trace of matrix A is nothing but 8. So trace of A is equal to 8. This is trace of A. So trace of a matrix is defined as sum of the principal diagonal elements. So sum of the principal diagonal elements gives the trace of the matrix. Next one, transpose of a matrix shown. Transpose of a matrix. Transpose of a matrix. So transpose of a matrix meaning ఏంటంటే transpose of a matrix meaning changing rows into columns or columns into rows. Changing rows into columns or columns into rows. So changing rows into columns or columns into rows is nothing but the transpose of a matrix. So transpose of a matrix at the same way ఇంత ముందు మనం ట్రేస్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ ఫర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ మనకి అప్లికేబుల్ అవుతుంది. సో ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ మీనింగ్ ఏంటంటే సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మ్యాట్రిక్స్ M is equal to this మ్యాట్రిక్స్ తీసుకుందాం. సో 3 by 3 మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 -1 0 -2 -3 5 -5 5 1 0 5 1 మనం 0 తీసుకున్నాం కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ 4. సో ఇది ఒక మ్యాట్రిక్స్ M is equal to 2 -1 0 -2 -5 5 1 4. So the order is 3 by 2. So ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్. సో స్క్వేర్ మ్యాట్రిక్స్ మనకి ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ మనకి అప్లికేబుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రాన్స్పోజ్ మనం క్యాపిటల్ ఆఫ్ టీ డినోట్ చేస్తాం. సో M పవర్ T అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ M అంటే. సో M పవర్ T అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ M. సో ట్రాన్స్పోజ్ ఏమవుతుందంటే either changing rows into columns or changing columns into rows. either rows columns గా చేంజ్ చేయాలి లేదా columns rows గా చేంజ్ చేయాలి. ఇది ఒకటే చేయాలి, రెండు చేయకూడదు. రెండు చేస్తే ఏమవుతుందంటే మనకి సేమ్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. సో either changing rows into columns or columns into rows. ఏదో ఒకటి చేయండి. సో నేను ఏం చేస్తానంటే rows columns స్ప్లిట్ చేస్తాను. సో ఇది ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. సో రో ఫస్ట్ రో అనేది ఫస్ట్ కాలమ్ మీద రాస్తాను. 2 -1 0. ఫస్ట్ రో ని ఫస్ట్ కాలమ్ మీద రాస్తాను. నెక్స్ట్ సెకండ్ కాలమ్ ని సెకండ్ రో ని సెకండ్ కాలమ్ మీద రాయండి. -2 -3 -5. సెకండ్ కాలమ్ సెకండ్ రో ని సెకండ్ కాలమ్ మీద రాస్తాను. నెక్స్ట్ థర్డ్ రో ని థర్డ్ కాలమ్ మీద రాయండి. 5 1 4.
5 1 4. సో ఇది ట్రేస్ ఆఫ్ ద ట్రాన్స్పోజ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ M. సో నేను ఏం చేశాను, నేను రోస్ ని కాలమ్స్ స్ప్లిట్ చేశాను. అలా కావాలంటే కాలమ్స్ రోస్ ని స్ప్లిట్ చేయొచ్చు. సో కాలమ్స్ ని రోస్ ని స్ప్లిట్ చేస్తే కూడా మీకు సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. చూడండి, ఫస్ట్ కాలమ్ ఫస్ట్ రో కింద రాయండి 2 -2 5 ఫస్ట్ కాలమ్. నెక్స్ట్ సెకండ్ కాలమ్ సెకండ్ రో కింద రాయండి -1 -3 1. నెక్స్ట్ థర్డ్ కాలమ్ థర్డ్ రో కింద రాయండి 0 -5 4. సో ఇక్కడ ఏం చేశాను, నేను రోస్ కాలమ్స్ రోస్ ని స్ప్లిట్ చేశాను. ఇక్కడ రోస్ ని కాలమ్స్ రాశాను. ఏది ఎలా చేస్తాను మీకు సేమ్ అని రావాలి. చూడండి 2 -2 5 -1 -3 1 0 -5 4. సో ఇది M కాపీ ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే ఇది ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే. సో either changing rows into columns or columns into rows. That is the same value also. So transpose basis to మనకు 2 types of matrix ఉన్నాయి. ఏంటంటే based on transpose of a matrix మనం 2 types of matrix ని డివైడ్ చేయొచ్చు. A B ఏంటంటే symmetric matrix, and skew symmetric matrix. So symmetric matrix and skew symmetric matrix. ఈ రెండు కూడా దేని చేసుకొని ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ బేస్ చేసుకొని డిఫైన్ చేస్తాం. సో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ మీనింగ్ ఏంటంటే సపోజ్ ఏ ఒక మ్యాట్రిక్స్ దీని ట్రాన్స్పోజ్ ఫైండ్ చేస్తే మనకి ఏ ట్రాన్స్పోజ్ వచ్చింది. ఇఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ మనం ఫైండ్ చేసిన ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ రెండు ఈక్వల్ అయ్యాయి అనుకోండి, then A is said to be symmetric matrix. అలా కాకుండా if A transpose is equal to minus A వచ్చింది, A transpose is equal to minus A, then A is said to be skew symmetric matrix. సో మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ if A is equal to some 2 3 4 -1 1 -2 -2 some 5 5. So 3/3 matrix or 3/3. So the transfer function A transpose is equal to either rows into columns or columns into rows. So నేను చేస్తాను rows columns డివైడ్ చేస్తాను. columns రాస్తాను 2 -1 -2 -1 3 5 -2 5 4. So A transpose. So A transpose A ఒకటే కాదు. First element 2 second element -1 third element -2 fourth element -1 3 3 5 5 -2 5 5 4 4. So clearly ఏమవుతుందంటే A transpose equal to A. So A transpose equal to A కాబట్టి A is said to be symmetric matrix. So if A transpose equal to A, then the matrix A is said to be a symmetric matrix. So చూడండి A skew symmetric example చెప్తాను చూడండి. Suppose if B is equal to some 0 1 2 -1 0 3 or -3 -2 3 0. So B transpose find out చేయండి. B transpose equal to say first row first column 0 1 2, second row second column -1 0 -3 and third row third column -2 3 0. So ఇక్కడ చూడండి ఫస్ట్ row ఏముంది, A1 ఏముంది 0, ఇప్పుడు A1 0. ఇక్కడ మనకు 1 ఉంది -1 ఉంది, డిఫరెన్స్ ఏంటి మైనస్. ఇక్కడ 2 ఇక్కడ -2 మైనస్ డిఫరెన్స్, -1 1 మైనస్ డిఫరెన్స్ 0 0 -3 ప్లస్ 3 మైనస్ డిఫరెన్స్, -2 ప్లస్ 2 మైనస్ డిఫరెన్స్ 3 minus difference 0 0. So clearly B transpose equal to minus B. So minus one this one B transpose B equal to. So B transpose equal to minus B కాబట్టి B is said to be skew symmetric matrix. If A transpose equal to A is a symmetric matrix. If A transpose equal to minus A is equal to, if A transpose equal to minus A, then the matrix is said to be skew symmetric matrix. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ అంటే if a matrix A is said to be skew symmetric matrix, then principal diagonal elements are equal to 0. This is ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. If a matrix A is said to be skew symmetric, then the principal diagonal elements is said to be 0. చూడండి ఇక్కడ మనం B అనేది స్క్యూ సిమెట్రిక్ కదా అయింది.
ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఏమైనా చూడండి 0 0 0. సో ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎప్పుడు కూడా జీరోస్ అవుతాయి. బట్ ద కాన్వర్స్ ఇస్ నాట్ ట్రూ. కాన్వర్స్ ఈజ్ నాట్ ట్రూ. ఇప్పుడు కాన్వర్స్ ఇస్ నాట్ ట్రూ అంటే మీనింగ్ ఏంటి? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ జీరోస్ అయినంత మాత్రాన అది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది. ఐ మీన్ స్క్యూ సిమెట్రిక్ అవుతుంది చెప్పండి. సే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ b is equal to 0 0 0 1 2 3 4 5 6. చూడండి ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ జీరోస్. ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ జీరోస్. బట్ ఇది స్క్యూ సిమెట్రిక్ అవుతుంది చెక్ చేయండి. ఫస్ట్ ఏం చేయాలి మనం b టర్మ్స్ ఫైండ్ చేయాలి. b టర్మ్స్ ఏమవుతుంది 0 2 6 1 0 5 3 4 0. సో ఇక్కడ చూడండి 0 0 సరిపోయింది. 2 ఉంది 1 ఉంది. సో ఎలిమెంట్స్ అలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది మనకి స్క్యూ సిమెట్రిక్ అయితే కావాలి. సో కాన్వర్స్ నాట్ మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ జీరోస్ అయినంత మాత్రాన అది స్క్యూ సిమెట్రిక్ అవుతుందని చెప్పలేం. కానీ ఒక మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ అయితే ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా జీరోస్ అవుతాయి. రైట్? ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ కనుక జీరోస్ అయితే మ్యాట్రిక్స్ అనేది ట్రాన్స్పోజ్ అవ్వచ్చు. ఐ మీన్ స్క్యూ సిమెట్రిక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. బట్ స్క్యూ సిమెట్రిక్ అయిన మ్యాట్రిక్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా జీరోస్ అవుతాయి. సో అది కండిషన్. సో ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ చూడండి ఇఫ్ ప్రిన్సిపల్ ఎలిమెంట్స్ జీరోస్ అయ్యాయి అనుకోండి sum of principal diagonal ఏమనుకున్నాం మనం sum of principal diagonal elements is equal to the define చేసుకున్నాం trace of the matrix suppose principal diagonal elements zeros అయితే trace of the matrix ఏమవుతుంది so trace of the matrix is equal to 0 so for a skew symmetric matrix principal diagonal elements are equal to 0 and trace of the matrix is equal to 0 so trace of the matrix is equal to 0 important property so for a skew symmetric matrix principal elements are equal to 0 and trace of the matrix is nothing but 0. So, sure. A of a matrix, the transpose A power P, I mean A transpose. If A to A transpose is equal to I into identity matrix or unit matrix. Identity matrix or unit matrix. If A into A transpose is equal to I, if A into A transpose is equal to I, then the matrix is said to be orthogonal matrix. So, if A transpose is equal to A is symmetric. If A transpose is equal to A symmetric. If A transpose is equal to minus A is skew symmetric. If A into A transpose equal to I. If A into A transpose equal to I into identity matrix or unit matrix. Then the matrix is said to be orthogonal matrix. So, in mode matrix కూడా మనం ట్రాన్స్పోజ్ బేసిస్ ని డిఫైన్ చేస్తాం. ట్రాన్స్పోజ్. సో ట్రాన్స్పోజ్ బేసిస్ ని మనం డిఫైన్ చేయొచ్చు. ఇది A transpose equal to A symmetric matrix, A transpose equal to minus A skew symmetric matrix, A into A transpose equal to I అయితే matrix అంటే మనం orthogonal matrix అంటాం. Thanks for watching the video. నెక్స్ట్ టాపిక్ మనం ఏం చేస్తామంటే మీన్స్ ట్రాన్స్పోజ్ ద డిస్కస్ చేసాం కదా. ట్రాన్స్పోజ్ తో మనకి కాంజుగేట్ ఉంది. కాంజుగేట్ బేస్ చేసుకున్నాం హెర్మిషన్ స్క్యూ హెర్మిషన్ మాట్రిక్స్ డిఫైన్ చేయొచ్చు. తర్వాత క్లాస్ రిమైనింగ్ టాపిక్స్ అనేవి matrix multiplication, matrix addition, everything. Next time, discussion.